శాంతిదూత మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో మంగళగిరి సైమన్ మెమోరియల్ హాల్లో జరుగుతున్న పిల్లల ఆధ్యాత్మిక కార్యక్రమాలు 4వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ప్రేయర్ హాల్ నిర్వాహకులు వివరాలు అందించారు. వేసవికాల ఆధ్యాత్మిక పిల్లల పాఠశాల జరుగుతుంది. ఇది 5వ రోజు జరుగుతూ ఉంది. ఇది శనివారంతో ముగుస్తాయి. పిల్లలు ఇక్కడ నేర్చుకున్నటువంటి అన్ని ఆధ్యాత్మిక పాఠాలు వాళ్ళ భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగపడతాయి. తర్వాత ఈ వేసవి కాలంలో వాళ్ళు సెలవులకని అమ్మమ్మలు అలాగా ఊళ్ళకి వెళ్తారు కదండి. అక్కడ ప్రమాదాలకు చాలా వరకు గురవుతూ ఉన్నారు. ఆ విషయాల్లో కూడా బిడ్డలకి మంచి జాగ్రత్తలు తెలపడం జరుగుతుంది. టీచర్స్తో మసులుకోవాల్సిన విషయాలు ఇక్కడ వాళ్ళకి నేర్పించే బుక్స్లో మంచి మంచి కథలు అన్నమాట, నీతి కథలు, అవన్నీ పెద్దలతో మసులుకోవాల్సిన విషయాలు, కుటుంబాల్లో సంబంధాలు కలిగి ఉండడం. ఈ రోజుల్లో చూస్తుంటే ఎక్కువగా పిల్లలు టీవీలకి ఫోన్లకి ఎక్కువగా అలవాటు పడిపోయి పెద్దలతో మనుషులతో సంబంధాలకు దూరంగా ఉంటున్నారు. ఇటువంటివన్నీ లేకుండా ఎలాగా మసులుకోవాలో పెద్దలతో కానీ గౌరవంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం, మంచి అలవాటులు ఇలాగా టీచర్స్ బోధించడం జరుగుతూ ఉందండి. వాళ్ళ వయసులో వారి వయసుల కొలది పెద్ద పిల్లలకి, కాలేజీకి వెళ్ళే పిల్లలు 10th క్లాసు, ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఫస్ట్ క్లాస్కి వాళ్ళ వయసులను బట్టి తరగతులు డివైడ్ చేసి టీచర్స్ మంచి మంచి విషయాల వరకు బోధించడం జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వాళ్ళకు మరలా భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా పిల్లలు వచ్చి మంచిగా నేర్చుకుంటున్నారు. అవి వారి భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగపడతాయి. తర్వాత భగవంతుడి ఆశీస్సులు వాళ్ళకి తోడుగా ఉంటాయి. దేవుడు ఎప్పుడు వాళ్ళని కాపాడతాడని చెప్పి ఈ యొక్క మంచి విషయాలు వాళ్ళకు బోధించడం జరుగుతుంది. వాళ్ళ భవిష్యత్తుకి ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగపడతాయి. అందుకని ఏముంటుందంటే మంచి మాటలు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించండి. పెద్దవాడైనా కానీ వాడు దాని నుంచి తొలగిపోడు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ మాటలు వాళ్ళకి గుర్తుండిపోతాయండి. పెద్దవాడైనా అంటే వాళ్ళు వృద్ధాప్యం ముసలివాళ్ళు అయినా కూడా ఇవి మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకొని, మేము చిన్నప్పుడు ఇలాగ వెళ్ళేవాళ్ళం, మాకు బోధించేవాళ్ళు, అది మా జీవితానికి ఉపయోగపడుతుందని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుందండి. అది శనివారంతో ఈ క్లాసులు ముగుస్తాయి. వస్తున్న పిల్లలందరిని బట్టి కూడా ఎంతగానో ధన్యవాదాలు, పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులకి ధన్యవాదాలు, బోధించుతున్న టీచర్స్ని బట్టి కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఇది శనివారంతో ముగుస్తాయి. ఆదివారం ఏంటంటే ఇవన్నీ నేర్చుకున్న దాన్ని బట్టి వారి సామర్థ్యం కొలది వాళ్ళకు ప్రైజులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారి జయంతోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన పూజల వివరాలను, విశిష్టతను దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు. సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. మంగళాద్రి క్షేత్రంలో వేంచేసినటువంటి శ్రీరాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీ నృసింహస్వామి వారికి నారసింహ ఆవిర్భావ జయంతోత్సవాలు 5 రోజుల నుండి అత్యంత వైభవోపేతంగా మనందరం కూడా జరుపుకుంటున్నాం. భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ఈరోజు పౌర్ణమి, స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేసుకొని స్వామివారి బింబ తేజో ప్రకాశిత్యర్థం అంటే ఆ యొక్క కలశంలో ఉన్నటువంటి జలాలని, అదేవిధంగా ఆ శక్తిని స్వామివారికి ఆవాహన చేసి మనందరి మీద కూడా ప్రోక్షణ చేస్తారు. అటువంటి స్వామివారి యొక్క దివ్య తేజో ప్రకాశం చేత మన ఆలయం ఇంకా దినదినాభివృద్ధి చెందాలని, అదేవిధంగా ఈ యొక్క గ్రామము, ఈ యొక్క రాష్ట్రము, ఈ దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇటువంటి అత్యంత వైభవోపేతంగా జరిగేటువంటి ఈ యొక్క నారసింహుడు యొక్క వైభవోత్సవాలు మనందరం కూడా తిలకించాము. స్వామివారికి ఆవాహన కార్యక్రమం సంపూర్ణం చేసుకున్న తదుపరి స్వామివారికి అత్యంత వైభవోపేతంగా కళ్యాణ మహోత్సవాన్ని ఆచార్య స్వామి చేస్తూ ఉంటారు. మనందరం కూడా తిలకించవచ్చు. అదేవిధంగా సాయంత్రం స్వామివారికి రాజాదిరాజవాహనంపై స్వామివారి భక్తులందరినీ కూడా రక్షించడానికి, భక్తుల వద్దకే భగవంతుడు అన్నట్లుగా స్వామివారు మన చెంతకు వచ్చి మనందరి యొక్క కష్టాలన్నీ కూడా విని మనల్ని అనుగ్రహించడానికి స్వామివారు రాజాదిరాజవాహనంపై వేంచేపు చేసి మనందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వడానికి స్వామివారు సాయంత్రం ఉత్సవంగా
వస్తారు. అందువలన భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా తిలకించి మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీర్చుకొని స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి. మంగళగిరి మసీదు వీధిలో ఉన్న సెయింట్ పాల్ లూథరన్ టౌన్ చర్చిలో గత 5 రోజులుగా చిన్నారులకు సిబిసి క్లాసులను ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి సిబిసి క్లాసుల ముగింపు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్యారిస్ పాస్టర్ రెవరెండ్ ఫాదర్ కంబం వరప్రసాద్, నామా నవీన్, మన్యంపూడి దయారత్నం మాట్లాడారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు చిన్నారులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేందుకు ప్రోత్సహించి క్లాసులకు పంపడం సంతోషకరమని అన్నారు. ముగింపు వేడుకలో భాగంగా చిన్నారుల చేత కంఠత వాక్యాలు చెప్పించారు. నృత్యాలను, ఆటల పోటీలు, ప్రదర్శనాత్మకమైన ఆధ్యాత్మిక కథలు విశ్వాసాలను ఎంతగానో ఆకట్టుకున్నాయని, సిబిసి క్లాసులకు హాజరైన ప్రతి ఒక్క చిన్నారులకు బహుమతులు, సర్టిఫికెట్లను అందించారు. అందరికీ వందనాలండి. ఈ 2026 సంవత్సరం సిపిఎస్ కార్యక్రమానికి ఎంతో చక్కగా జరిపించిన దేవాది దేవుడికి కోట్లాది స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నానండి. మరి చేరి వచ్చిన అందరికీ వందనాలు. బాలుడు నడవలసిన త్రోవను ఆయనకి నేర్పేవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్న బైబిల్ వాక్యం ప్రకారం చిన్నపిల్లలకి ఈ 5 రోజులు మేమందరము దేవుని వాక్యాలు, దేవుని యొక్క మార్గాలు అన్నీ దేవుడిచ్చిన ఈ కృపకి దేవునికి వందనాలు. పిల్లలు కూడా అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరినీ ప్రోత్సాహపరిచి చక్కగా ఇంటి దగ్గర రెడీ చేసి పంపించినటువంటి పేరెంట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ కార్యక్రమం అంతటిని చక్కగా జయప్రదం చేయడానికి ఫుడ్ ఏర్పాటు చేసినటువంటి అందరికీ, మా పాస్టర్ గారులందరికీ, మా వర్కింగ్ కమిటీ వాళ్ళందరికీ, పెద్దలందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి. మంగళగిరి ప్రజలందరికీ కూడా శుభాలు, వందనాలు తెలియజేస్తుంటున్నాం. పరిశుద్ధ పౌలు లూథరన్ దేవాలయంలో మరి ఈ దినాన పీబీఎస్ కార్యక్రమం యొక్క ముగింపు వేడుకలు 5 దినాలు ఇక కార్యక్రమాన్ని నిర్వహించాం. మరి పిల్లలు ఎలాగా నడుచుకుంటూ ఉండాలి, పెద్దలు ఏందో ఎలాగా భయభక్తులు కలిగి ఉండాలి, దైవ భయాన్ని ఎలా పొంది ఉండాలో, మరి మానవ విలువలతో కూడినటువంటి క్రమాన్ని మరి దైవ వాక్యంతో జోడించి బిడ్డలందరికీ కూడా నేర్పించడం జరిగింది. దాదాపు 100 మంది పిల్లలు పాల్గొన్నారు. ప్రతి బిడ్డకు కూడా ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాలం వరకు కూడా వారికి శ్రేయస్కరమైనటువంటి ఆహార పదార్థాలు, మార్నింగ్ టిఫిన్ సెక్షన్ ఏర్పాటు చేసాము, మధ్యాహ్నం భోజనాన్ని అందించాము. స్పాన్సర్ ద్వారా ఇంటి తరహాగా పిల్లలు మరలా బయటికి వెళ్లకుండా మా చర్చిలో ఏసీ ఫెసిలిటీతో పిల్లలందరూ కూడా చాలా ఉల్లాసంగా, సంతోషంగా, ఎండవేడిమి లేకుండా చక్కగా సంతోషంగా జరిగించుకున్నారు. మరి ఈ కార్యక్రమాల్లో మరి శ్రేయుల సమాజం వారు, సంఘ పెద్దలు, మరి అనేక మంది సంఘ సభ్యులు కూడా మరి పాల్గొన్నారు. చక్కగా వారి యొక్క కార్యక్రమాలు నిర్వహించారు. మరి ఇలాంటి దీవెనకరమైనటువంటి కార్యక్రమాల్లో మీ పిల్లలను కూడా మీరు పాలుభాగస్తులుగా చేయండి. భావి భారత భయభక్తులు కలిగినటువంటి సమాజాన్ని నిర్మించేటువంటి బిడ్డలను మా పరిశుద్ధ పౌలు లూథరన్ దేవాలయం ద్వారా మేము మీకు అందించడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరి ఒకసారి శుభాలు, వందనాలు తెలియజేస్తూ మరి బిడ్డల భవిష్యత్తు కొరకై మీరందరూ కూడా క్రమమైనటువంటి మార్గాలు పెంపొందించడానికి మీ పిల్లలు మా దగ్గర పంపించి వారి ద్వారా మీరు దీవెనలు మీ కుటుంబానికి పొందుకోవాలని పరిశుద్ధ పౌలు లూథరన్ ద్వారా మీకు తెలియజేస్తారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి శ్రీవారి జయంతోత్సవాలు వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సేవా భక్త బృందం ఆధ్వర్యంలో శుక్రవారం భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై మజ్జిగ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు, భక్త బృందం ప్రతినిధులు తిరుమలశెట్టి హనుమంతరావు, రాఘవరపు విజయ్ కుమార్, పారేపల్లి బాలకృష్ణ, మద్దుల సురేష్, బట్టు రాంప్రసాద్, భూమా సుధాకర్ రావు, చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.